మొదటి సమూయేలు గ్రంథము 18:12 ఈ రీతి తెలియజేస్తుంది. ఏంటంటే, యెహోవా తనని విడుచుట చూచి, అనగా సౌలుని విడుచుట చూచి దావీదుకి తోడై ఉన్నాడని తెలిసి దావీదంటే భయపడ్డాడంట. ఈరోజు మీ శత్రువులు మీకు భయపడాలా? అది మీ పేరు కాదు, మీ ప్రఖ్యాతి కాదు, మీ డబ్బు కాదు, మీ సంపద కాదు, మీ కులము కాదు, మీ ఆస్తులు కాదు, కానీ దేవుని భయము, దేవుని సన్నిధి, దేవుని తోడు. దేవుడు మీకు తోడుగున్నాడు అని తెలిస్తే శత్రువులు భయపడతారంట. ఏ మనుష్యుడైనా మోకరించి ప్రార్థించినప్పుడు, ఏ సేవకుడైనా మోకరించి ప్రార్థించినప్పుడు అపవాది గజగజ వణుకుతాడంట. నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. ఎప్పుడైతే యథార్థంగా ఆయన సన్నిధిలో మొరపెడతారో, ప్రార్థిస్తారో, శత్రువు భయపడతాడంట. దేవుని సన్నిధి ఉన్నట్లయితే అపవాది భయపడతాడంట. దేవుని అగ్ని ప్రాకారము మీ చుట్టూ ఉన్నట్లయితే అపవాది శత్రువులు భయపడతారంట. రిమెంబర్, వాట్ నో మ్యాన్ కెన్ డూ, వాట్ నో టాలెంట్ కెన్ డూ, వాట్ నో మనీ కెన్ డూ, గాడ్స్ ఫేవర్ విల్ డూ. డబ్బు చేయలేనిది, మనుషులు చేయలేనిది, తలాంతు చేయలేనిది దేవుని దయ చేస్తుంది. దేవుని దయ ఎలాగో పొందుకుంటాము? మనుషులు పోరాడిన రీతిగా పోరాటం కాదు, ఆయనకు అంగీకారంగా మనము ఆత్మలో పోరాటం. మనము నిరూపించుకోవడం కాదు, మనము కంట్రోల్ తీసుకోవడం కాదు, మన సొంత భావోద్వేగాలు కనపరచడం కాదు, కానీ ఆయన చిత్తానుసారంగా కైండ్నెస్, ఫర్గివ్నెస్, దయ, క్షమించే హృదయం, ఇవన్నీ కలిగి ఉన్నట్లయితే దేవుని దయ పొందుకుంటాం. అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. రిమెంబర్, మనుషులు పోరాడినట్టు మనం పోరాడకూడదు. ఆయన వాక్యములో సమయం గడపండి, ఆయనతో సమయం గడపండి, ప్రార్థనలో ఆయన సన్నిధిని కోరండి. ఎప్పుడైతే దేవుని ఎక్కువగా వెతుకుతారో అప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అన్ని విషయాల్లో దేవుని పైన ఆధారపడినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అండ్ వెన్ గాడ్ ఈజ్ విత్ యూ, దేవుడు మీకు తోడుగున్నట్లయితే ఏ శత్రువు మిమ్మల్ని ముట్టలేడు. శత్రువు మిమ్మల్ని చూసి భయపడతాడు. జ్ఞాపకం ఉంచుకోండి, అందరిలాగా పోరాడటం కాదు, దేవుని దయ, దేవుని తోడు మనము పొందుకోవాలి అని అంటే దేవునికి దగ్గరగా జీవిద్దాము, ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుదాం. గాడ్ బ్లెస్ యూ.